అంత సామర్థ్యం వాళ్లకు లేదట. అందుకని మరి నిన్ను గన్న తల్లిగా నేనే నీకు చదువు చెప్పమని నాకు పంపించారు నాయన. నీకు చదువు చెప్పేంత కెపాసిటీ వాళ్లకు లేదంట అని చెప్పి అప్పుడు ఈయన ఫీల్ అయ్యాడు. నేను మేధావిని అనుకుంటా పెరిగాడు. తల్లి చనిపోయిన తర్వాత ఆమె సామాగ్రిలో పాత పెట్టెలు అవి ఉంటాయి కదా, వాళ్ళ వస్తువులు, అందులో అవన్నీ తిరగేస్తూ ఉంటే ఆ చిన్నప్పుడు ఆయన తెచ్చిన లెటర్ కనపడింది. అందులో ఏముందో కొడుకు చూపిలా. కొడుకు పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాడు. ఇదిగో మన కళ్ళ ముందు వెలుగుతున్న బల్బును కనుగొంది ఆయనే, థామస్ ఆల్వా ఎడిసన్.